సీదిరి అప్పలరాజు అరెస్ట్. తన కొడుకైనటువంటి ఆరవ అప్పలరాజు ఒక బైక్ యాక్సిడెంట్ లో దానయ్య అనే గొర్రెల కాపరిని ఈ నెల 10వ తారీఖున ఢీ కొట్టి చంపేశాడు. సరే, పొరపాటు జరిగిందో, అనుకోకుండా జరిగిందో, మొత్తానికి ర్యాష్ డ్రైవింగ్ ద్వారా జరిగిందో, ఏదో ఒక విధంగా జరిగింది. చనిపోయినటువంటి వ్యక్తి ఒక పాపం సాధారణమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక కుటుంబానికి ఆధారమైనటువంటి వ్యక్తి. ఒక తల్లి తన కొడుకును కోల్పోయింది, ఒక భార్య తన భర్తను కోల్పోయింది, ఇద్దరు పిల్లల తండ్రిని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే వీడు ఉద్దేశం ఇంటికి వచ్చేసి వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్న ఏమొచ్చేసి ఈ కేసుని వేరే వాడి మీద పెట్టేయాలని చూశాడు. సిద్ధార్థ్ అనే ఒక 23 సంవత్సరాల కుర్రోడి మీద పెట్టాలని చూస్తే పోలీసులు దీన్ని మొత్తానికి పోలీసులు కూడా మొదట సీదిరి అప్పలరాజుకే సపోర్ట్ చేశారు. అలాగే డాక్టర్లు కూడా సీదిరి అప్పలరాజుకే సపోర్ట్ చేశారు. పైగా ఈ సీదిరి అప్పలరాజు ఎవరైతే బాధిత కుటుంబం ఉందో వాళ్ళ బెదిరించి ₹1,00,000 ఇస్తాము, మీ ఇంట్లో వాళ్ళకి ఒక పని కూడా కల్పిస్తాం, సీదిరి అప్పలరాజు ఇంట్లో పని మనిషిగా కల్పిస్తామని పనికిరాని బేరాలు మాట్లాడారు. వీళ్ళు ప్రజాప్రతినిధులు. పోలీసులు వీళ్ళని రక్షించాలని చూశారు మొదట. అందుకే మన సిఐ ఎస్ఐ ఇద్దరిని కూడా సస్పెండ్ చేసి పడేశారు. ఆ తర్వాత వ్యతిరేకత వస్తే అప్పుడు సీదిరి అప్పలరాజు కొడుకుని అరెస్ట్ చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ అదంతా చూసిన తర్వాత మళ్ళీ మిగతా పోలీసులు ఎంక్వైరీ చేస్తే అప్పుడు వీడు కనిపించాడు, 6వ అప్పలరాజు. దాంతో ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి లోపలికి పంపించారు, రిమాండ్కి పంపించారు. ఇప్పుడు ఈ కేసు ఏదైతే ఉందో దీన్ని తప్పుదోవ పట్టించేటటువంటి క్రమంలోనే ఇప్పుడు సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళు మనకి ప్రజాప్రతినిధులు. కొడుకుని రక్షించుకోవడం కోసం ఇంకొక తల్లి కన్నటువంటి కొడుకుని అరెస్ట్ చేస్తారు, వాళ్ళ మీద కేసు తోసేస్తారు, ఇంకొకళ్ళు చంపేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరిస్తారు. ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. రౌడీయిజమా? ఒకప్పుడు కాదు, ఇప్పుడు ఎంతో కొంత సమాజం మారింది. ప్రతిదీ మనం చెప్పింది వెళ్ళిపోతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. పైగా మీరు ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థని ఇంకా నీ అధీనంలో పెట్టుకున్నావు చూడు, దానికి మాత్రం నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. సీదిరి అప్పలరాజు మొత్తం వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. డాక్టర్లు, ఎస్ఐలు, సిఐలు, పోలీసులు, మిగతా వాళ్ళు అందరూ కూడా తనకు అనుగుణమైనటువంటి వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు.